హాయ్ వీవర్స్, పొటాటో వెడ్జెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉర్లగడ్డలు తీసుకొని బాగా కడిగేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు కోల్డ్ వాటర్తో అయితే కడిగేసేయండి. అందులో ఉన్న స్టార్చ్ అంతా పోతే క్రిస్పీగా వస్తాయన్నమాట. కడిగి పెట్టుకున్న పొటాటో స్టిక్స్ని ఒక పాత్రలోకి తీసేసుకోండి. నీళ్ళు ఏమి ఉండకూడదు. తగినంత కారం వేసుకోండి, మిరియాల పొడి, పసుపు పొడి, సాల్ట్, ఇంకా నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇది వేయడం ద్వారా చాలా క్రిస్పీగా వస్తాయి పొటాటో వెడ్జెస్. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా కసూరి మేతి చేత్తో బాగా నలిపి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక చేత్తో బాగా కలిపేసేసి అలానే మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలానే ఉంచేసేయండి. మసాలాలన్నీ పొటాటో స్టిక్స్కి బాగా పడతాయి. 15 నిమిషాల తర్వాత వాటిని తీసి లో ర్యాక్ అండ్ హై ర్యాక్ పైన అరేంజ్ చేసేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ర్యాక్ సరిపోయేట్టుగా అంటే ఒక ర్యాక్లోనే పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ర్యాక్స్ని తీసుకున్నాను, నాకు ఒక ర్యాక్లో సరిపోలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఓవెన్లో పెట్టేసి ఓవెన్ ఆన్ చేసి హెల్దీ హాట్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. తర్వాత స్టార్ట్ని ప్రెస్ చేసి టైంని అయితే మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. మీరు 8 మినిట్స్ ఇస్తే కూడా ఇది ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ వాతంటే కడే హెల్దీ హాట్ ఆప్షన్కి ఇచ్చేసి ఉంటారు కాబట్టి అది 5 మినిట్సే తీసుకుంటుంది. మీరు ఎంత టైం ఇచ్చినా అది ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే తీసుకుంటుంది, ఎందుకంటే అది ఆటో ప్రోగ్రామింగ్ కాబట్టి. హెల్దీ హాట్ రెసిపీస్ అన్నిటికీ ప్రోగ్రామింగ్ చేసేసి ఉంటారు. మీరు ఎంత టైం సెట్ చేసుకున్నా అది ఆ టైమే తీసుకుంటుంది. ఇప్పుడైతే ఎండ్ అయిపోయింది. ఓన్లీ మైక్రోవేవ్ సేఫ్ గ్లోవ్స్ వేసుకుని మాత్రమే తీయండి, లేదంటే చేయి కాలుతుంది. 2 ర్యాక్స్ పెట్టాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కింద పడుకోకుండా తీయాలి. అయితే పొటాటో వెడ్జెస్ని తిప్పించి పెట్టేసి ఆయిల్ గ్రీస్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ మైక్రోవేవ్ సేఫ్ బ్రష్తో ఆయిల్ దానిపైన గ్రీస్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఇందాక ముందు చేసినట్టుగా మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. పీసెస్ని అయితే తిప్పించి పెట్టండి. ఇలా 2 సార్లు ఎందుకు కుక్ చేస్తామంటే ఒక సైడ్ మాత్రమే కుక్ అవుతాయి. మళ్ళీ ఇంకోసారి ఇలా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టామంటే 2 సైడ్స్ బాగా కుక్ అవుతాయి అన్నమాట, క్రిస్పీగా కూడా వస్తాయి. మళ్ళీ ఇంకోసారి ఇలా గ్రీస్ చేసి ఓవెన్లో పెట్టేసి మళ్ళీ సేమ్ అలానే హెల్దీ హాట్ ఆప్షన్ ప్రెస్ చేసి స్టార్ట్ ప్రెస్ చేసి టైంని మీరు ఎంత సెట్ చేసినా అది 5 మినిట్స్ మాత్రమే తీసుకుంటుంది. 5 మినిట్స్ అయ్యాక అది ఎండ్కి వచ్చేస్తుంది. అప్పుడైతే బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ తర్వాత మీరు ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు. ఇప్పుడైతే బీప్ సౌండ్ వినిపిస్తుంది, వినండి. ఇప్పుడైతే బీప్ సౌండ్ తర్వాత ఓపెన్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే. ఫేవరెట్ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.